పేదల జీవితాలతో రేవంత్ సర్కారు ఆడుకుంటున్నది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయిస్తున్నారు. ఇళ్ల కోసం మరికొందరు డబ్బులిచ్చి మోసపోతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి జాబితాలో పేరు తీసివేశారని దొడ్డి అశోక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక తనకు ఇల్లు రాదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చాడు. రేవంత్ ప్రభుత్వంపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రజల ప్రాణమంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. అశోక్ మృతదేహాన్ని పంచాయతీ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని బోరణ విలపించారు. ఇక తమ బాగోగులు చూసేది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తీసివేయడంపై అశోక్ తీవ్ర మనస్తాపం చెందాడని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. వచ్చిండు వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క నేను చస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది కానీ అప్పుడు ఇయ్యలే. ఇక అట్లనే ఆపేసిర్రు. ముగ్గురు బిడ్డలు ఆయనకు ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎక్కడ భూమి ఇవ్వాలి, ఇద్దరు బిడ్డలకు జాబులు ఇవ్వాలి. ఇల్లు ఇస్తలేరు అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క నేను చస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది కానీ అప్పుడు ఇయ్యలే. ఇక అట్లనే ఆపేసిర్రు. ముగ్గురు బిడ్డలు ఆయనకు ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎక్కడ భూమి ఇవ్వాలి, ఇద్దరు బిడ్డలకు జాబులు ఇవ్వాలి. ఇల్లు ఇస్తలేరు అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క నేను చస్తా అని ఇల్లు కోసానికే వచ్చిండు సార్. ఇల్లు ఫస్ట్ వచ్చింది వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది.